గత ఏడాది మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి కూడా ఇద్దరు కూడా వివాహంతో ఒకటయ్యారు. అయితే ఇద్దరికి కూడా పరస్పరం అంతకు మునుపే వేర్వేరు వివాహాలు కూడా జరిగాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు మంచు మనోజ్‌కి పిల్లలు లేరు కానీ భూమా మౌనికారెడ్డికి మాత్రం తన మొదటి భర్తతో ఒక బాబుకి జన్మనిచ్చింది. ఆ బాబు పేరు ధైరవ్ రెడ్డి. అయితే ఆ బాబుని ప్రస్తుతం మంచు మనోజ్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వారిద్దరికీ కూడా ఆ బాబంటే చాలా ఇష్టం. అయితే కొన్ని రోజుల క్రిందట తన భార్య అంటే మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి గర్భవతి అనే విషయాన్ని వాళ్ళు చాలా స్వీట్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఈరోజు ఉదయం 12 ఆడపిల్లకు జన్మనిచ్చింది మౌనిక. అయితే ఆ పాప పేరు విషయంలో హాస్పిటల్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా మన భారతదేశంలో పిల్లలు పుట్టిన వెంటనే ఆసుపత్రిలో పేరు పెట్టాలని ఏమీ ఉండదు. తల్లిదండ్రుల పేరుని గుర్తించి ఆ తర్వాత మనం యథావిధిగా సాంప్రదాయబద్ధంగా బారసాల లాంటివి చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పుట్టిన పాపకి ముద్దు పేరు ఒకటి పెట్టారు. అదేంటి అంటే ఎంఎం పులి. ఈ పేరుని మంచు మనోజ్ సొంత అక్కయిన మంచు లక్ష్మి పెట్టింది. అయితే అదే పేరుని భూమా మౌనిక రెడ్డి కూడా ఇష్టపడి హాస్పిటల్ రికార్డ్స్‌లో రాయించిందట. అయితే ఇది ముద్దు పేరే అయినప్పటికీ కూడా అందరూ దాన్ని బాగా ఇష్టపడ్డారు. అంటే మంచు మనోజ్ పులి అని అర్థం అనమాట. ఎంఎం అంటే. ఇక ఆ పాప విషయంలో అయితే ఇంకా పాప విషయంలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎం అంటే మనోజ్, ఎం అంటే మౌనిక. ఇద్దరి పేర్లు ఎంతోనే స్టార్ట్ అవుతుంది కానీ అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరికీ ఒక పులి పిల్ల పుట్టింది అని చెప్పేసి అంటున్నారు. అయితే హాస్పిటల్‌లో కూడా ఆ పాపని పులి, పులి అని పిలవటం మొదలుపెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మౌనిక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా తన సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసింది. అయితే దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా పెట్టి షేర్ చేస్తే అందరూ కూడా వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. మరి మీరు కూడా వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి పాపకి చెప్పాలి అనుకున్నా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.